హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రీసెంట్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులోని కళావేదికగా నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద డబ్బులను అయితే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది మనకు ఈ రోజున ఎవరెవరి ఖాతాలలోకి రాబోతున్నాయి, ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా అయితే చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి శుభవార్తను కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందించారు. సో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది మనకు ఎప్పటి నుంచి చేస్తారు, సో ఎవరెవరికి చేస్తారు, ఎవరెవరికి చేయరు, మీకు డబ్బులు వస్తుందా రాదా, కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే పని అయితే చేసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసెంట్లీ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద ఈ 2026వ సంవత్సరానికి సంబంధించినటువంటి నిధుల విడుదలనైతే చేసింది. మొత్తంగా 9,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మొత్తం కూడా రెడీ చేసినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతుల ఖాతాలలోకి నేరుగా మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 73.43 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో తొలుత 2 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి నేరుగా ఖాతాలలోకి నిధులను అయితే విడుదల చేసింది. ఈ డబ్బులు వచ్చేసి మనకు 2,304.8 కోట్ల రూపాయలనుగా ఒక్కొక్కరి ఖాతాలోకి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున విడుదల చేసింది. అయితే ఈ 6,000 రూపాయలు అనేది సో అందరి ఖాతాలోకి కాకుండా ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారో, ఎవరైతే అర్హత సాధిస్తారో సో వారికి మాత్రమే డబ్బులను వేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా సమాచారం అయితే ఇచ్చింది. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల పొలం కలిగినటువంటి వారందరికీ నిధులను విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేసింది. సో తొలుత 2 ఎకరాల లోపల పొలం కలిగిన వారికైతే నిధులు విడుదల చేస్తారు. సో అనంతరం మనకు వచ్చేసి ఈ యొక్క 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి 2వ విడత కింద విడుదల చేస్తారు. ఆ తరువాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఈ పథకంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఈ పథకం కింద 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి డబ్బులు ఈసారి నుంచి రావు. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పటికే 5 ఎకరాల వరకే మేము చూస్తాము, 5 ఎకరాల పైబడిన వారికి తర్వాత ఆలోచిస్తాము నిధులు మిగిలితే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 10 ఎకరాలు కలిగిన వారికి ఈసారి రైతు బంధు అనగా రైతు భరోసా స్కీమ్ అయితే బ్రేక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి డబ్బులు వస్తాయంటే, తొలుత మనకు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి, 2 ఎకరాల లోపల ఉన్న వారికి అయితే డబ్బులు పడతాయి. తర్వాత 2వ విడత కింద 2 ఎకరాల పై నుంచి నేరుగా 5 ఎకరాల లోపల ఉన్న వారికి డబ్బులు అయితే వస్తాయి. తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపల ఉన్న వారికి నిధులు అయితే వస్తాయి. అయితే ఈ 2 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు విడుదల చేయగా సో అందరి ఖాతాలలోకి డే బై డే అయితే పడుతూ వస్తున్నాయి. మొత్తంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు జూలై 15వ తారీఖు వరకు అయితే మనకు అంత డబ్బులు అయితే అందరికి కూడా పడతాయన్నమాట. సో జూలై 15వ తేదీ వరకు అయితే మన ఖాతాలోకి రాబోతున్నాయి. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మనకు ఎప్పటికప్పుడు ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, మార్పులు చేర్పులు చేసినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే, ఎందుకనంటే ఈ రోజున
మనకు చూసినట్లయితే 2 ఎకరాల పొలం కలిగిన వారికి చాలామందికి ఖమ్మం మరియు అలాగే మహబూబ్ నగర్ మరియు నాగర్ కర్నూలు జిల్లాలలో చాలామంది రైతులకు కూడా అయితే పడుతున్నాయి. సో మీ యొక్క ఏరియాలో ఏ విధంగా డబ్బులు ఖాతాలోకి వస్తాయంటే, సో మీ ఏరియాలో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి రైతుకు డబ్బులు పడితే వెంటనే నీకు డబ్బులు పడాలనే రూల్ అయితే లేదు. సో ఖచ్చితంగా మనకు టైం అయితే తీసుకుంటుంది. మొత్తంగా ఈ 2 ఎకరాల పొలం కలిగిన వారికి దాదాపు 5 రోజుల పాటు డబ్బులు అయితే పడతాయి. సో అనంతరం మరో 5 రోజుల పాటు 5 ఎకరాల లోపల ఉన్న వారికి పడతాయి, 3 ఎకరాల నుంచి. అనంతరం మనకు 10 ఎకరాలు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో అయితే 5 రోజుల పాటు పడతాయి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు డిజైన్ అయితే చేసింది. అయితే ఈ పథకంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే ఎవరైతే రుణాలు తీసుకొని, అంటే క్రాప్ లోన్స్ అంటారు కదా, సో ఈ క్రాప్ లోన్స్ తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ బ్యాంకులకి, సో బ్యాంకుల్లో ఇప్పటికే లోన్ తీసుకుంటూ మళ్ళీ తిరిగి కడుతూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. సో వారికి ఏదైనా బెనిఫిట్ అయితే ఇవ్వాలి. రెగ్యులర్గా వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే వాళ్ళు ఖచ్చితంగా పడుతున్నాయి. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీని కనుక ₹1,00,000 వరకు రుణమాఫీని కనుక చేస్తే వాళ్ళకి ఎంతైనా ఆర్థిక పరంగా వాళ్ళకి కొంచెం హెల్ప్ అయితే చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులనైతే గుర్తిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాల పరంగా ఈ 3 రకాల అర్హతలు కలిగిన వారికి మాత్రమే రుణమాఫీని వేయాలని కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాల మేరకు 5 ఎకరాల కంటే పొలం తక్కువ ఖచ్చితంగా ఉండాలి. 5 ఎకరాల కంటే మించి పొలం ఉంటే మీకు ఈ రైతు రుణమాఫీ అనేది వర్తించదు. ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క భూమిని వ్యవసాయానికైతేనే వాడుతుండాలి. వ్యవసాయేతర పనుల కోసం వాడేటువంటి ల్యాండ్ కలిగిన వారు ఉంటే వారికి ఈ పథకం 100% వర్తించదు. మీరు ఆశతో వదులుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి. ఇక మూడో పాయింట్గా చూసుకుంటే రుణాలు సకాలంలో తీసుకొని తిరిగి చెల్లిస్తూ ఉండాలి. చాలామంది రుణాలు తీసుకుంటారు, మొండు బకాయిల కింద వారి యొక్క ఖాతా లోన్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతుంటుంది. సో ఇలా 3 బకాయిల కింద వెళ్ళిపోయే వారికి ఈ పథకం వర్తించదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మందికి పైగా రైతులు, 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నవారు, ఈ చిన్న సన్నకారు రైతులు మరియు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీని మనకు వచ్చే వారం అయితే ప్రారంభించబోతున్నట్లు శుభవార్త అయితే చెప్పింది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రుణమాఫీని స్టార్ట్ చేసిందంటే, బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ రుణమాఫీని అయితే మనకు పర్టికులర్గా అయితే అమలు చేస్తున్నారు. అయితే మన యొక్క దేశవ్యాప్తంగా బీజేపీని కొంచెం విస్తరింప చేయడానికి ఒక రీజన్ అయితే, మరో రీజన్ ఈసారి ఎల్ నినో అనే మనకు పర్యావరణం పరిస్థితుల మార్పుల వల్ల వర్షాలు తక్కువగా పడి కరువులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని, ఒకవేళ వర్షాలు పడినా మనకు ఈ యొక్క భూగర్భ జలాలు అనేది ఎక్కువగా వేడవడం వల్ల భూమి మీద ఉన్నటువంటి జలాలని ఇంకిపోయి వారికందరికి కూడా ఈ యొక్క నేరుగా భూమి అంతా కూడా వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పంటలు సకాలంలో సరిగా పండవు. సో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావించి ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే ఆఫర్ అయితే చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వమే ఇదిగో మా రాష్ట్రంలో ఇంతమంది అర్హులు ఉన్నారని కేంద్రానికి ఇవ్వాల్సి వస్తుంది. సో అలా ఇచ్చినప్పుడే ఈ డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు ₹1 కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. సో కాబట్టి దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ వస్తాయి, ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు మరో వారంలో అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.